చేసుకుందాం. పన్నీర్ బిర్యానీ చేసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే పన్నీర్ బిర్యానీ చేసుకుందాం, వచ్చేసేయండి. సో నేను వీడియో మొత్తం లాస్ట్ వరకు కూడా వాయిస్ ఓవర్ మొత్తం క్లారిటీగా రెసిపీ ఎలా చేశానో మొత్తం అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మనకి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్. సో పన్నీర్ ఇలా తీసేసుకొని దాన్ని మంచిగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. సో దట్ మనకి బిర్యానీలో చికెన్ ముక్కల్లాగా తినడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పెరుగు, అంటే మనకు కొంచెం గ్రేవీగా రావాలి బిర్యానీలో కలుపుకోవటానికి అంటే పెరుగు ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలాగే టేస్ట్కి కూడా ఖచ్చితంగా పెరుగు ఉండాలి. ఎప్పుడైనా కానీ పన్నీర్ కానీ చికెన్ లేదా కీమా ఇవన్నీ మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఇంకా టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. సో దాంట్లో కొంచెం మసాలా, కారం, ఉప్పు అండ్ అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా ఉంటే కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ మంచిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసాను, నేను కూడా కొంచెం వేసాను, ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది మళ్ళీ. సో అదంతా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో మిక్స్ చేసేటప్పుడు ఇట్లాంటి గ్లౌజెస్ ఉంటే పెట్టుకోండి, ఎందుకంటే మనకి హెయిర్ దగ్గర అట్లా కొంచెం నొప్పి వస్తూ ఉంటుంది కదా వాష్ చేసినా కానీ. సో ఇది ఉండటం వల్ల మనకు అంత నొప్పి అనేది అనిపించదు. సో మంచిగా మిక్స్ చేసుకున్న దాన్ని ఇట్లా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో ఒక ½ అన్ అవర్ పెట్టేసుకోండి. సో అది మ్యారినేట్ అయ్యేలోపు మళ్ళీ మనం బాస్మతి రైస్ కూడా తీసుకోవాలి కాబట్టి, సో బాస్మతి రైస్ అయితే నేను ఒక 2½ కప్స్ అయితే తీసుకున్నాను. సో మీరు మీ ఇష్టం ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ప్రిఫర్ చేసుకుని తీసుకోండి. సో నేను ఈ 2 కప్స్ వచ్చేసి మంచిగా వాష్ చేసేసాను 2½ కప్స్కి. అండ్ దాన్ని మంచిగా వాష్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఒక్క 1 or 1½ గ్లాస్ పోస్తే చాలు, వాటర్ అలా పెట్టేసి ఇది కూడా నానపెట్టేసేయండి. బాస్మతి కూడా కొంచెం నానబెడితే మనకి ఉడికే టైంలో స్పీడ్ ఉంటుందన్నమాట, అంటే కొంచెం లేట్ ఉండకుండా. అండ్ అలాగే మెత్తగా పులుకుల్లాగా రావాలి అనుకుంటే మనం ముందే మ్యారినేట్ అయితే చేసుకోవాలి దీన్ని కూడా. సో దీన్ని కూడా కొంచెం సాల్ట్ వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇట్లా ఒక్క 30 minutes మూత పెట్టేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి. అండ్ ఇవి రెండు మ్యారినేట్ అయ్యి ఈ ప్రాసెస్ అయ్యేలోపు ఇంకో ప్రాసెస్ ఉంది, అదే వెజిటేబుల్స్ కట్ చేసుకోవటం. సో టొమాటోస్ ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి మిక్సీ పట్టుకోవటానికి కావాలి టొమాటోస్ అండ్ ఆనియన్స్. అలాగే సో మీ అందరి కోసం చూసారా శశి ఎంత కష్టపడుతుందో, కష్టపడి రాకపోయినా కానీ నేర్చుకొని నువ్వు నాకు ఒకటి చూపించాక మిగతా నేను కట్ చేస్తానని చెప్పింది. సో నేను ఇలా అయితే క్యూబ్స్ లాగా కట్ చేయమని అయితే చెప్పాను, వెంటనే ఇంకో క్యూబ్స్లా కట్ చేసింది. సో తను కూడా మార్నింగ్ డైలీ మాతో పాటే ఎఫ్రెష్ తీసుకుంటుంది. సో వర్క్ చేసేటప్పుడు కానీ ఏదైనా కావాలంటే వెళ్ళి ఎఫ్రెష్ పెట్టేసుకోవటం అలవాటు. సో ఇట్లా మంచిగా టొమాటోస్ అవన్నీ కట్ చేసేసింది. కానీ తర్వాత ఆనియన్స్ వరకు వచ్చేపాటికి చూడండి మేము ఎలా అయిపోయామో. ఆనియన్స్ అలా కట్ చేస్తూ ఉన్నవన్నీ చాలా పవర్ ఉందన్నమాట. సో మీ అందరూ వీడియో చూస్తున్నట్టయితే ఈ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఇలా వాటర్ రాకుండా, ఇలా కళ్ళల్లోకి రాకుండా ఏమైనా టిప్స్ ఉంటే అయితే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను కూడా ఫాలో అవుతాను, మేము కూడా ఇలా ఏడవకుండాను. సో ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ కూడా మంచిగా కట్ చేసేసింది అనమాట. మీ అందరి కోసం ఒకటి చెప్తానంటుంది, వినేసేయండి ఏం చెప్తుందో మరి. సో చూసారు కదా తనంతా మీకోసం కష్టపడి అయితే చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో అయితే శశి తీస్తుంది అనమాట, కొంచెం క్లమ్జీగా ఉంటుంది, అటు ఇటు షిఫ్ట్ ఆన్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా మిగతా ఆనియన్స్ ఇంకా నేను కోయలేనక్క నువ్వు కోసే అని చెప్పింది. సో దట్ ఇంకా మిగతావి అయితే నేను కోస్తున్నాను. సో నేను ఎందుకు క్యూబ్స్గా కట్ చేస్తున్నాను అనేది మీకు వీడియో మధ్యలో వరకు చూస్తే అయితే అర్థమవుతుంది. అండ్ అలాగే నేను కూడా కొంచెం ఎఫర్ట్స్ తీసుకున్నాను, తను వీడియో తీస్తాను ఉండక్క అనేసి అంది కాబట్టి ఓకే ఇంకా వీడియో తీసింది. అండ్ అలాగే మొత్తం కట్ చేసేసుకొని కొంచెం చిల్లీస్, అంటే నేను చిల్లీస్ ఎక్కువ తీసుకోలే, జస్ట్ 3 to 4 చిల్లీస్ స్లైసెస్గానే కట్ చేశాను అవి కూడా. అండ్ అలాగే నెక్స్ట్ ప్రాసెస్లోకి వస్తే రెండు ఒకేసారి చేసుకోవాలన్నమాట, బిర్యానీ అండ్ అలాగే పన్నీర్ కూడా టైం పడుతుంది కాబట్టి. సో ఫస్ట్ అయితే నేను బిర్యానీకి వచ్చేసి 2½ గ్లాసెస్ వేసాను కాబట్టి మనకి దీంట్లో ఒక 90% ఉడికితే సరిపోతుంది రైస్ వచ్చేసి. సో ఆ 90% ఉడకటానికి దానికి 3 అనేది వాటర్ కప్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో నేను వచ్చేసి 7 to 8 గ్లాసెస్ మధ్యలో పోసాను అనమాట వాటర్ వచ్చేసి.
అండ్ అలాగే పైన కొంచెం ఆయిల్ కావాలి. సో ఈ ఆయిల్ డబ్బా మీకు కూడా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను దీన్ని. సో ఇది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే చపాతీ చేసుకోవడానికి లేదా తక్కువ ఆయిల్లో చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మనకి గ్లాస్ జార్ అవ్వటం వల్ల ఏంటంటే మనకి ఇది నాన్ రియాక్టివ్ అనమాట. అంటే మనకి ఆయిల్ ఫ్లేవర్ మారిపోవటం కానీ ఇటువంటివన్నీ ఉండవు. సో మీరు కూడా గ్లాస్ది ట్రై చేయండి అనమాట ఇంట్లో ఉంచుకోవటానికి. సో ఇదైతే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ అలాగే మనకి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకున్న వెంటనే మనకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా బిర్యానీ ఆకు అండ్ అవన్నీ వేసేసుకున్నాను. అవన్నీ వేసాక నేను రాక్ సాల్ట్ వేసాను అనమాట. నార్మల్ ఉప్పు వేయకుండా రాక్ సాల్ట్ వేసాను. అండ్ అలాగే ఇవన్నీ కూడా, సో ఇది కూడా ప్లాస్టిక్ క్లిప్స్ అనమాట. మన ఇంట్లో చాలా వరకు ఇట్లాంటి ప్యాకెట్స్ తెస్తాం, మసాలాస్, సాల్ట్స్ లేదా ఇంకా కొన్ని డీమార్ట్లు ఇట్లా కొంటూ ఉంటాం కదా. సో వాటన్నిటికీ కూడా మనం ఓపెన్లో పెట్టేసి ఉంటే పురుగు పడతాం, పాడైపోతూ ఉంటుంది. సో మీరు కూడా ఈ క్లిప్స్ ట్రై చేయండి. సో ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. సో మనం ఇలా పెట్టేసుకున్న వెంటనే అది టైట్గా అయిపోతాయి అన్నమాట. సో దాంట్లో బిర్యానీ మసాలా వేసేసి కొంచెం వాటర్ బాయిల్ చేసుకోవాలి. సో ఆలోపు మనం ఈ పాన్లో వచ్చేసేపాటి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన వెంటనే ఇట్లా ఆనియన్స్ అన్నీ కొంచెం ఫ్రై చేసుకోండి. అంటే లైట్ మెత్తపడే వరకు అనమాట. సో ఇప్పుడు గట్టిగా ఉంటాయి కదా, సో అలా తిప్పుకొని మనకి ఇది మెత్తపడే వరకు మనం దీన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం చిల్లీస్ అండ్ అలాగే టమాటాస్ కూడా వేసేసుకోవాలి. సో ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టేస్తే కొంచెం మగ్గించుకుంటే చాలా మెత్తగా అయిపోతాయి. సో ఇలా మెత్తగా అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి, స్టీల్ ప్లేట్లోకి. అండ్ అలాగే ఆ తర్వాత మళ్ళీ సేమ్ అదే పాన్లో, ఎక్కువ మనం బొచ్చులు చేయొద్దు అనమాట, మమ్మీ కొడుతుంది. సో మళ్ళీ అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసేసి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కదా పన్నీరు, ఫ్రిడ్జ్లో నుంచి అది కొంచెం ఇట్లా బయటికి తీసేసి అవన్నీ ఆయిల్లో వేసేసి ఒక 2 minutes కదిలించకండి, అంటే ఎటు తిప్పొద్దు, ఒక సైడ్ మంచిగా ఫ్రై అవుతుంది కదా. సో అట్లా అయిన తర్వాత ఒక్క 5 minutes to 10 minutes పడుతుంది ఇది ఫ్రై అవ్వడానికి. కొంచెం ఆ పెరుగు అండ్ అలాగే మనం వేసిన మసాలా అవన్నీ కూడా ముక్కకు ఆల్రెడీ పట్టే ఉంటుంది కాబట్టి ఒక 5 minutes మీరు అలా ఉంచేసేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పన్నీర్ క్యూబ్స్ ఫ్రై అవ్వాలి అంటే. సో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. అండ్ అలాగే మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఆ పీసెస్ని ఇలా పక్కకు తీసేసుకోండి. నేను మీకు చూపిస్తాను చూడండి. అట్లా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయండి. సో వన్స్ ఆ కలర్లోకి రీచ్ అయింది, బట్ మాడకుండా ఉండాలి అంటే మీరు తిప్పుతూ ఉండండి. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి, హైలో అస్సలు పెట్టొద్దు, ముక్కలు అయితే మాడిపోతాయి. సో ఇలా మనం అదే బౌల్లో తీసేసుకొని సేమ్ ఇట్లా ఎల్లో కలర్లో గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఉంచి పక్కన పెట్టేసేయండి. అండ్ అలాగే మళ్ళీ అదే పాన్లో హాఫ్ ఆఫ్ ద వెజిటేబుల్స్, అంటే ఇందాక మనం టొమాటోస్, చిల్లీస్, ఆనియన్స్ పెట్టాం కదా, హాఫ్ దీంట్లో వేసేసేయండి. అంటే మనకి బిర్యానీలో కొంచెం ముక్క తగలాలి అనుకుంటే ఆనియన్స్ కూడా స్వీట్నెస్ వస్తుంది కాబట్టి హాఫ్ అలా వేసేసి దాన్ని మిక్స్ చేసేయండి మంచిగా. సో మిగతా హాఫ్ ఏంటంటే మనం మిక్సీ పట్టుకుందాము, సో దట్ ఇంకా గ్రేవీగా ఉంటుందన్నమాట రైస్లో కూడా కలుపుకోవటానికి. సో ఫస్ట్ వచ్చేసి మిక్సీలో మనం ఏదైతే కట్ చేసుకుని బాయిల్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఇవన్నీ వేసేసుకోండి. అండ్ అలాగే మనకి పెరుగు ఎక్కువ వేసుకోవటం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మీకు ఇది రెస్టారెంట్ స్టైల్ అని నేను ఎందుకు పెట్టానంటే మీరు లాస్ట్ వరకు చూడండి, సేమ్ ఆ స్టైల్లో పన్నీర్ పీసెస్ అయితే మీకు కనిపిస్తాయి. అంటే క్రీమీ పన్నీర్ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అలా వస్తుందన్నమాట మనం ఇలా చేస్తే. అండ్ అలాగే ఆల్రెడీ ఫ్రై చేసిన బాదం పప్పులు, జీడిపప్పులు అండ్ ఇంకా ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, సో ఆ ఎండు మిరపకాయలో కూడా ఒక్క 2 to 3 అనమాట, అంటే టేస్ట్ ఫ్లేవర్ మీకు బాగుంటానికి ఇది కూడా. సో అట్లా ఎండు మిరపకాయలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకుంటే కూడా వేసుకోవచ్చు, లేదా సెకండ్ టైం గ్రైండ్ చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు. అండ్ అలాగే నేను కొంచెం పెరుగు కూడా తీసుకున్నాను. అండ్ జీలకర్ర కొంచెం తీసుకోండి, ఇది కూడా ఫ్లేవర్కే. సో మనకు ఆ ఫ్లేవర్ బాగుండటం కోసం మిగతా ఏమీ వేయక్కర్లేదు, ఇంకా పోపు దినుసులు అండ్ అలాగే కొంచెం పెరుగు. సో ఇవన్నీ తీసుకుని మంచిగా మూత పెట్టేసి ఒక 2 minutes గ్రైండ్ చేయండి ఫస్ట్ టైం, అంటే కొంచెం పీసెస్ యాడ్ అయ్యేలాగా. సో ఇలా నేను చూపిస్తున్నాను కదా, సో ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం కారం, కొంచెం ఉప్పు అండ్ అలాగే మసాలాలు. ఇది ఎందుకు అంటే మనకు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన దాంట్లో వేసాము, బట్ అది గ్రేవీ మసాలా టైప్ రాదనమాట. సో ఇది మనం ఎప్పుడైతే ఆ ముక్కలకు మళ్ళీ పట్టించి మళ్ళీ పెరుగు, మసాలాస్ ఇవన్నీ వేస్తామో మనకి ఆ రెస్టారెంట్ స్టైల్ ఎట్లా అయితే ఉంటుందో ఆయిల్లో మనకి తేలుకుంటా నీట్గా. నేనైతే ఆయిల్ ఎక్కువ వేయట్లే, తక్కువ వేస్తున్నాను. సో ఈ మసాలా పౌడర్స్ అన్నీ ఇట్లా వేసేసుకోండి, జీరా పౌడర్ కానీ బ్లాక్ పెప్పర్ పౌడర్ అట్లా. అండ్ మళ్ళీ కొంచెం పెరుగు వేసుకోండి ఇంకా మెత్తగా గ్రేవీగా ఉండటానికి. మళ్ళీ ఇట్లా మెత్తగా గ్రైండ్ చేయండి సెకండ్ టైం గ్రైండ్ చేసినప్పుడు మాత్రం. అండ్ నెక్స్ట్ దాంట్లో వేసేసేయండి. ఒక 5 minutes వెంటనే ముక్కలు వేసుకోకూడదు అనమాట, ఇంకా కొంచెం వాటర్ కూడా పడతాయి కాబట్టి నేను వాటర్ కూడా మళ్ళీ వేసాను ఆ జార్లోనే.
సో వేసిన తర్వాత వెంటనే అయితే ముక్కలు వేసేయకూడదు మనం. సో దాన్ని ఒక 5 minutes మనం తిప్పి దాని తర్వాత మళ్ళీ మూత పెట్టి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనకి పైన ఆయిల్ ఎప్పుడైతే కొంచెం కనిపిస్తుంది, తేలుతుంది, సో ఇట్లా ఆరెంజ్ డ్రాప్స్ లాగా చూస్తున్నారు కదా, సో ఇట్లా ఎప్పుడైతే ఆయిల్ తేలుతుందో ఆ తర్వాత మనం పీసెస్ వేయాలి. అండ్ అలాగే నేను పసుపు వేయటం మర్చిపోయాను కాబట్టి మధ్యలో గుర్తొచ్చింది వేసాను. మీరు మాత్రం ముందే వేసుకోండి, అంటే మనం ఆనియన్స్ అవి ఫ్రై చేస్తాం కదా, అదే బాయిల్ చేసినప్పుడు మాత్రమే మీరు పసుపు వేసేసుకోండి. సో నేనైతే మిక్స్ చేసేటప్పుడు వేసుకున్నాను పసుపు. సో దానికి మూత పెట్టేసుకోండి ఒక్క 5 minutes. ఆ లోపు పక్కన వాటర్ బాయిల్ అయిపోయినాయి. సో రైస్ మనం ఏదైతే నానబెట్టుకున్నామో ఆ రైస్ దాంట్లో వేసా. సో ఇక్కడ చూడండి, మీరు పర్ఫెక్ట్గా చూస్తే మనకి కర్రీలో పన్నీర్ ఎట్లా అయితే ఉంటుందో మసాలాతో సేమ్ అలా ఉంటుంది. సో నేను యాక్చువల్గా క్లిప్ అయితే మర్చిపోయాను, పన్నీర్ ముక్కలు కూడా దాంట్లో వేసేసి ఇంకా కొంచెం బాయిల్ చేశాను అనమాట. సో సేమ్ అనమాట, అంటే ఎట్లయితే మనకి గ్రేవీ కావాలో దీన్ని మనం చపాతీస్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంటే బిర్యానీ సైడ్ పెట్టేసుకుంటే ఈ పన్నీర్ కర్రీ ఇలా మనం చపాతీస్లో అండ్ అలాగే రైస్లో కూడా తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక పన్నీర్ ముక్కలు ఇదంతా కూడా సాఫీగా నైట్గా పెట్టేసుకున్నాక దీన్ని మనం రైస్ ఏదైతే 90% ఉడికిపోయిందో, అండ్ ఈ రైస్లో కూడా మనం కొంచెం లైట్గానే వేసాము, అంటే దినుసులు కానీ ఇవన్నీ కొంచెమే వేసాను, ఎందుకంటే దాంట్లో బిర్యానీ మసాలా తప్ప ఇంకా నేనేం వేయలే, అందుకే కలర్ ఏం రాలేదు, లాస్ట్లో చూపిస్తాను. సో దీన్ని మనకి ఇట్లా వచ్చేసాక బిర్యానీ అనేది చాలా నీట్గా, అంటే సో అటు కొంచెం ఇటు కొంచెం కాకుండా సమానంగా అనేది వేసుకోండి, ఎందుకంటే మనకు ఉడికేటప్పుడు ప్రాబ్లం అవ్వకుండా. అండ్ అలా తర్వాత దానిపైన మంచిగా, అంటే మీరు ఎలా పెట్టుకుంటారో నాకు తెలియదు, నేనైతే దానికి సరిపడా ప్లేట్ పెట్టేసి వెయిట్స్ కోసం అనేది ఇది పెట్టాను. ఒక్క 10 minutes సిమ్లోనే పెట్టండి, 10 minutes వరకు అసలు పొయ్యి అనేది మధ్యలోకి వెళ్ళకొద్దు. ఆ 10 minutes అయిపోయాక మంచిగా తీసేయండి. సో రైస్ అయితే ఇట్లా పొలుకులుగా బాగా వస్తుంది. సో దాని తర్వాత మనం కలర్ లేకపోతే తినలేం కదా, బిర్యానీ యమ్మీగా ఉండాలంటే. సో ఫస్ట్ అయితే నేను పుదీనా కొత్తిమీర కట్ చేసి వాటర్లో పెట్టాను, సో దట్ ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా యమ్మీ ఉంటుందని. సో దానిపైన ఫస్ట్ అయితే ఆ పుదీనా కొత్తిమీర జల్లేసాను. ఆ తర్వాత చిన్న గ్లాస్ తీసుకోండి. సో చిన్న గ్లాస్లో ఫస్ట్ అయితే పసుపు తీసుకోండి, పసుపు కొంచెం వేసుకొని. సో ఇది యాక్చువల్లీ చాలామందికి తెలియదు, ఓన్లీ కలర్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు, 2 to 3 types ఆఫ్ కలర్స్. సో పసుపు వాటర్ వేసుకోవటం వల్ల కూడా బిర్యానీ కలర్ వస్తుంది. సో ఇట్లా పసుపు వేసుకోండి. ఆ తర్వాత జస్ట్ కొంచెమే కలర్ తీసుకోండి, ఇది ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు. సో ఇట్లా కొంచెమే కలర్ తీసుకొని పైన ఇట్లా వేసుకోండి. సో వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి జస్ట్ ఒక 5 minutes పొయ్యి కట్టేసేయండి. పొయ్యి కట్టేసి ఒక 5 minutes అలా ఉంచేసేయండి. 5 minutes ఉంచిన తర్వాత మీరు నెయ్యి వేసుకోండి, పైన అట్లా నెయ్యి వేసి మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టేసేయండి, అది కరిగే వరకు. అండ్ అంతే, మనకి పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ప్రాసెస్ అంతా కూడా అంటే మనం ఇంకా మధ్యలో చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొచ్చు, అంటే మిక్సీ పట్టుకుని మసాలాలు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏదైతే ఇంగ్రీడియంట్స్ చూపించానో అవన్నీ కూడా ఫస్ట్ మనం బాదం పప్పు జీడిపప్పు వేసాం కదా, సో వాటితోనే బిర్యానీ దినుసులు కూడా వేసేసి బాగా వేయించేసి ఫ్రై చేయొచ్చు. వాటిని మళ్ళీ మిక్సీ పట్టి మసాలాలు కూడా యూజ్ చేయొచ్చు. సో అది ఇంకొక టేస్ట్ వస్తుంది. అండ్ అలాగే క్రీమీ పాస్తా కూడా, అంటే లైక్ ఇప్పుడు మనం పాస్తాలోకి ఎట్లయితే క్రీమ్గా చేస్తాము కాలీఫ్లవర్ అవి పట్టేసి, సో దీంట్లో కూడా మనం కాలీఫ్లవర్ కూడా కొంచెం బాయిల్ చేసి మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు, అది ఇంకో ఫ్లేవర్ వస్తుంది. సో అట్లా పన్నీర్లో కూడా మనకు చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా అంతే, అది కూడా మంచిగా పెట్టేసిన తర్వాత అయితే నేను పెట్టేసుకుంటున్నాను ఫస్ట్, ఎందుకంటే అసలు నాకు తినేయాలనిపిస్తుంది ఆ స్మెల్ చూస్తే అయితే. సో నాకు ఎప్పుడైనా బయట వాళ్ళు ఎవరైనా చేసేదానికన్నా నేను ఏ వంట చేసుకున్నా అది టేస్ట్ బాగున్నా బాగోపోయినా కానీ ఖచ్చితంగా తింటాం అయితే తింటాను. బట్ కొన్ని టైమ్స్ నేను చేసిన ఫస్ట్ రెసిపీ కూడా చాలా సూపర్గా వస్తుంది, ఎట్లా వస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటాను. అండ్ దాంట్లో బెస్ట్ రెసిపీ అయితే ఫస్ట్ నేను చేసింది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట, అది పర్ఫెక్ట్ వచ్చిందనమాట నాకు. అండ్ దాని తర్వాత కీమా బిర్యానీ, అది కూడా చాలా పర్ఫెక్ట్ వచ్చింది. అండ్ పన్నీర్ బిర్యానీ కూడా ఫస్ట్ టైం చేసినా కానీ సీరియస్గా నేను చేశానంటే అప్పు కొట్టుకోవటం కాకుండా చెప్పాలి అంటే నిజంగానే బాగుంది టేస్ట్. అంటే ఇంకా కొంచెం పన్నీర్ పీసెస్ వేయాల్సింది, ఇంకా కొంచెం టేస్టీగా, అంటే టేస్ట్ సంగతి కాదు కొంచెం తినడానికి బాగుండేది. సో పన్నీర్ నేనైతే ఒక ప్యాకెట్టే వేసాను. సో మీరు ఒక 4 to 5 మెంబర్స్కి చేసినప్పుడు అయితే 2 to 3 packs అయితే పడతాయి. సో అదైతే తీసుకోండి, నేను కూడా నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా అట్లా తీసుకుంటాను.
సో ఎక్కువ మసాలాలు అవన్నీ వేయలేదు కాబట్టి అంత ఘాటుగా అయితే లేదు, అందరూ తినేలాగానే అండ్ చాలా స్మూత్గానే ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. అండ్ నేను అడిగిన సలహా కూడా నాకు ఇవ్వండి, అంటే ఆనియన్స్ కట్ చేసేటప్పుడు వాటర్ రాకుండా ఏం చేయాలి అనేది. థ్యాంక్ యూ. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే చాలామందికి కూడా షేర్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసమే నేనైతే వంట నేర్చుకుంటున్నాను. సో మీకోసం నేర్చుకుంటూ నాకు కూడా వచ్చేస్తుంది.